వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఒంగోలు నగరంలో గల మామిడిపాలెం వద్దనున్న ఈవీఎం గోదాంలను తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం షట్టర్లకు వేసిన సీలును ఓపెన్ చేసి లోపల పరిస్థితిని పరిశీలించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించడాని నాన్ పోల్డ్ ఈవీఎంల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాన్ పోల్డ్ ఈవీఎంలు 1600 ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఈవీఎంల పరిస్థితి, ఇక్కడ కల్పిస్తున్న భద్రత, సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ డిఆర్ఓ విశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాళేశ, రాజశేఖర్, రసూల్, సుదర్శన్ రావు, సయ్యద్ హనీఫ్తో పాటు జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఇందులో మనము అవేర్నెస్ కోసం తర్వాత రిజర్వ్ కోసం కొన్ని బాక్స్లో 10 పెట్టారు కదా, అంటే మనకి ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్టు కొన్ని మనం తయారు చేసుకున్నాం. అది కూడా అంటే మేడం దానిలో ఈ రోజు పెట్టేది సీట్లు కూడా కొంతమంది వేశారు మేడం. అంటే నాన్ కోడ్ ఈవెంట్స్ కూడా సీట్లు వేస్తున్నారు మేడం. పక్కన మేము ఎక్సెప్ట్ చేస్తాం. అంటే వెరైటీస్ కోసం మనం అంటే లాస్ట్ ఇంకోసారి లోపల తగ్గిన అంటే ఇవాళ వాటి పెట్టిన తర్వాత ఏం లేకపోతే ఎంత కాస్ట్ లక్షలు ఇవన్నీ వెనక్కి పంపిస్తామంటారు. లేకపోతే వేస్ట్ సార్ ఈ బ్యాటరీస్ ఇవి 2009 బ్యాటరీస్ ఎక్కడైనా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన బ్యాటరీస్ దాని మీద అక్కడ పెట్టాం మేడం. క్లారిఫికేషన్ అవుతున్నా మేడం. ఎంత జిల్లాలో ఎక్కడైనా సరే ఇస్మాయిల్ మేడం పెట్టాం మేడం. 12 యూనిట్లకి డబ్బులు కట్టాను మేడం. ఇది మన వెరిఫికేషన్ కోసం దాన్ని పంపించాం మేడం. అంటే 48 days అయిపోయిన తర్వాత అందులో చేసాం మేడం. అది 2018 ఇవన్నీ కూడా అంటే